కానీ నిమ్ము కానీ మీరు వినే ఉంటారు. నిమోనియా చాలా రీజన్స్ వల్ల వస్తుందండి. ఒకటి బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, లేదా ఫంగస్ కావచ్చు. ఇప్పుడు కోవిడ్ అనేది మీరు అందరికీ తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. సో కోవిడ్ ఈజ్ అ టైప్ ఆఫ్ వైరస్. సో వైరస్ వల్ల వచ్చిన నిమోనియాని మనం కోవిడ్ నిమోనియా అంటున్నాం. అలాగే బ్యాక్టీరియా, చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అలాగే మనకి ఫంగస్ ఉంటుంది. ఇవన్నిటి వల్ల కూడా మనకి నిమోనియా అనేది వస్తుంది. సో నిమోనియాకి వచ్చే లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్గా దగ్గు, జలుబు, తెమడ రావడము, జ్వరం రావడము. అలాగే ఈ నిమోనియా కనుక సివియర్గా ఉన్నప్పుడు దమ్ము రావడము, ఆయాసం రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడము. అలాగే ఆక్సిజన్ సాచురేషన్ అంటాము. కోవిడ్లో మనం అందరం పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని ఆక్సిజన్ సాచురేషన్ చూసుకున్నాం. సో ఈ ఆక్సిజన్ అనేది పడిపోవడం జరుగుతుంది. పేషెంట్ ఒక్కొక్కసారి స్పృహ కూడా కోల్పోవడం జరుగుతుంది, బీపీ పడిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ నిమోనియా లక్షణాలు. మనకి ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి సంప్రదించాలి. దగ్గు, జలుబు, జ్వరము ఉన్నప్పుడే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్. ఎందుకు అంటే చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడే మనం ట్రీట్ చేసుకుంటే అది సివియర్ నిమోనియాలో కన్వర్ట్ కాకుండా ఉంటుంది. సో నార్మల్లీ ఏంటంటే మనకి ఈ న్యూమోనియాలు 2 రకాలు. సో ఐదర్ ఓపీడీ బేసిస్ మీద మనం ట్రీట్ చేస్తాం, లేదంటే మనం హాస్పిటల్ అడ్మిట్ చేస్తాము. సో అడ్మిట్ చేయడం ఎప్పుడు జరుగుతుంది అంటే ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయినప్పుడు, సివియర్ బ్రెత్లెస్నెస్ ఉన్నప్పుడు, అంటే ఆయాసము, దమ్ము, ఊపిరి తీసుకోలేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. తర్వాత జ్వరం అస్సలు తగ్గడం లేదు, మనం ఇచ్చే మందులకు కూడా యాంటీబయాటిక్స్ కూడా తగ్గనప్పుడు మనము హాస్పిటల్లో అడ్మిట్ చేసి దానికి తగ్గట్టు ఆక్సిజన్ సపోర్టు, ఐవి యాంటీబయాటిక్స్ ఇస్తాం. సో ఇది ఏ టైప్ ఆఫ్ న్యూమోనియా అని మనం ఎలా తెలుసుకుంటామంటే, పరీక్షలు ఉంటాయండి, బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే తెమడ పరీక్ష ఉంటుంది. తెమడ పరీక్ష చేస్తే దాంట్లో ఏ ఆర్గానిజం ఉంది అనేది తెలుస్తుంది. అలాగే చెస్ట్ ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ చేస్తే మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ బ్యాక్టీరియా వల్ల వస్తే మనం ఇవి యాంటీబయాటిక్స్ ఇస్తాము. అదే ఫంగస్ వల్ల వస్తే యాంటీ ఫంగల్స్ ఇస్తాము. వైరల్ న్యూమోనియాస్ వస్తే మనము యాంటీవైరల్స్ ఇస్తాము. అలాగే కోవిడ్ న్యూమోనియా ఏదైతే ఉందో మీకు తెలిసిందే. సో ఈ మధ్య కాలంలో కోవిడ్ అనేది తగ్గిపోయింది కానీ, బట్ కోవిడ్ న్యూమోనియా ఈజ్ ద మోస్ట్ రీసెంట్ న్యూమోనియా. అలాగే ఇన్ఫ్లుయెన్జా న్యూమోనియా అంటాం. సో స్వైన్ ఫ్లూ అనేది వినే ఉంటారు. ఈ మధ్య కాలంలో H3N2 అనే ఒక వేరియంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా మన దేశంలో ఎక్కువగా వచ్చింది. సో ఇది కూడా ఒక రకమైన ఇన్ఫ్లుయెన్జా న్యూమోనియా. సో ఇవి న్యూమోనియా లక్షణాలు మరియు ట్రీట్మెంట్. అలాగే మనం ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి. సో ఫస్ట్ థింగ్, ఎవరికైనా జలుబు, దగ్గు ఉంటే సో హైజీన్ అనేది మనం ఫాలో కావాలి. అంటే మన ముక్కు కానీ, నోరు కానీ మనం తుమ్మినా, దగ్గినా మనం మూసుకోవడము, అలాగే చేతులు తరచుగా కడుక్కోవడము, ఒకవేళ సిక్ పర్సన్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండడం, అలాగే ఇంట్లో చిన్న పిల్లలు, వృద్ధ వయసు వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి దూరంగా ఉంచాలి ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉందో. సో ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అలాగే ఈ టీకాలు ఉంటాయి. సో టీకాలు అంటే మీరు చిన్నపిల్లల్లో వినుంటారు, బట్ పెద్దవాళ్ళకి కూడా టీకాలు అనేవి ఉంటాయి. దీంట్లో 2 రకాలు, ఇన్ఫ్లుయెన్జా అండ్ న్యూమోకోకల్. సో ఇన్ఫ్లుయెన్జా అనేది వైరస్, దీంట్లో బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి. ప్రతి సంవత్సరము సైంటిస్ట్ ఒక కొత్త వ్యాక్సిన్ రిలీజ్ చేస్తారు. ఒక వ్యాక్సిన్లో 4 రకాల ఇన్ఫ్లుయెన్జా నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లుయెన్జా అడల్ట్ ఇన్ఫ్లుయెన్జా టెట్రావాలెంట్ వ్యాక్సిన్ అంటాం. సో ఈ వ్యాక్సిన్ మనము ప్రతి సంవత్సరం ఇస్తాం. ఎవరికి ఇస్తాము అంటే ఈ ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న వాళ్ళకి, లేదా గుండె జబ్బు ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, HIV ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ మనము ఎవ్రీ ఇయర్ ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది ఇవ్వాలి. అలాగే న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది. న్యూమోకోకల్ ఈజ్ అ బ్యాక్టీరియల్ వ్యాక్సిన్. దీంట్లో మళ్ళీ 2 రకాలు, న్యూమోకోకల్ 13, న్యూమోకోకల్ 23. న్యూమోకోకల్ 13 అనేది జీవితకాలంలో ఒకటేసారి తీసుకోవాలి. సో ఇది 60 or 65 years అబవ్ ఉన్న వాళ్ళకి యూజువల్లీ ఇస్తాము. ఇది ఇచ్చిన 1 yearకి మనము న్యూమోకోకల్ 23 వ్యాక్సిన్ ఇస్తాం. సో న్యూమోకోకల్ 23 అనేది వన్స్ ఇన్ ఎవ్రీ 5 years అండి. ఇది 23 రకాల న్యూమోకోకల్ బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. అదే ఒకవేళ పేషెంట్స్కి కోమార్బిడిటీస్ అంటాం, అంటే గుండె జబ్బు, కిడ్నీ జబ్బు, లేదా క్యాన్సరు, లేదా ఇతర అవయవాల ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ న్యూమోకోకల్ 13 ఇచ్చిన వితిన్ 2 to 4 months మనము ఈ న్యూమోకోకల్ 23 వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు. సో ఇదే కాకుండా అదర్ ప్రొటెక్టివ్ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని అలాంగ్ విత్ దట్ వ్యాక్సిన్స్ తీసుకుంటే మనం ఈ న్యూమోనియా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.